హాయ్ బడీస్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా దబావు. వీళ్ళతో పాటు నిన్ను కూడా ఈ కోటలోనే సమాధి చేస్తా. నువ్వు నన్నేం చేయలేవే. ఆ భైరవికి నువ్వెలా తెలుసు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అవన్నీ ఇప్పుడు తెలుసుకోవడం అంత మంచిది కాదు, వదిలేయండి. భైరవపురం అన్న పేరున్నప్పటి నుంచి నీలో మార్పులు గమనిస్తూనే ఉన్నాను. నీకు ఈ భైరవపురం కోటకి ఏదో సంబంధం ఉంది. చెప్పు బేబమ్మా, చెప్పు. ఈ కథ తెలుసుకోవాలంటే 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి, కానీ నాకు ఇష్టం లేదు. టెన్షన్ లో బీపీ షుగర్లతో పాటు ఎయిడ్స్ కూడా వచ్చేలా ఉంది. త్వరగా చెప్పే. నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు బేబమ్మా? నేను చెప్తాను. మీరెవరండి? ఎవరో తెలియని వ్యక్తి వచ్చి దశాబ్దాల నాటి కథ చెప్తానంటుంటే మీకు ఆశ్చర్యంగానే ఉండొచ్చు. రుద్ర మహర్షి, నన్ను ఆపద్దు తల్లి. గెడ్డం బ్రో, ఎవరో ఒకరు చెప్పండి బ్రో. భీమమ్మ, మీ మాటను దాటి ఈ నిజం చెప్తున్నందుకు నన్ను క్షమించండి. చెడు 4 గోడల మధ్య నలిగిపోయినా పర్వాలేదు, కానీ మంచి మాత్రం నలుగురిలో వెలగాలి. అందుకే నన్ను చెప్పనివ్వండి. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మహోన్నతమైన ప్రదేశమే ఈ భైరవపురం. రాజ్యమంతా సిరి సంపదలు, పశుపక్షాదులు, నిత్యం చిరునవ్వులతో ఏ లోటు లేకుండా సుభిక్షంగా ఉండేది. ఇది చూసి ఓర్వలేని శత్రు రాజ్యాలు భైరవపురం మీదకు దండయాత్రలు మొదలుపెట్టారు. ఎన్నో యుద్ధాలను, వాటి వల్ల ఏర్పడ్డ మరణాలను ఈ గడ్డ తన గర్భంలోనే దాచిపెట్టుకొనుంది. కాలక్రమేణా ఈ రాజ్యం వైభవం సన్నగిల్లుతూ వచ్చింది. కాలాలు మారాయి, తరాలు మారాయి. చివరికి ఆ రాజవంశానికి వారసురాలిగా ఒక్కరే మిగిలారు. తనే భైరవి. సుమారు 60 ఏళ్ల క్రితం ఎవరికీ అర్థం కాని సమస్య ఒకటి ఇక్కడ ప్రజల్ని పట్టి పీడించడం మొదలుపెట్టింది. అప్పుడే అస్తవ్యస్తంగా ఉన్న ఈ గడ్డ మీద ఒక అడుగు పడింది. మహాగజం మదమెక్కి ఊరిమేకి దండెత్తుతాంది రో. పరిగెత్తండి, పరిగెత్తండి. సుబ్బులు, వెంకయ్య, ఈరయ్య, మీ బెల్లం తీసుకొని పరిగెత్తండి. వచ్చేది మామూలు మదగజం కాదురా. దాన్ని మట్టు పెట్టాలంటే ఎవరో ఒకరు పెట్టి కొట్టాలి. లేదమ్మా, సమయానికి నువ్వు వచ్చి కాపాడావు. ఏం సత్తుపండు, భయపడ్డావా? అవునమ్మా. ఇంతకీ నా పేరు సత్యపండు అని నీకెత్త తెలుసు? చూడ్డానికి అట్టుపండ్లా ఉంటే సత్తిపండు అని పిలిచా, అదే నీ అసలు పేరు అన్నమాట.
ఇటు పక్కల ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. ఎవరమ్మా మీరు? నా పేరు బేబమ్మ. నేను కాళ్ళు పెరగని బాటసారిని. దేశ పర్యటనలో భాగంగా గోవా వెళ్తుంటే మీ గోల వినపడేటొచ్చా. అమ్మ మళ్ళీ అరుస్తుంది. ఏం భయపడాల్సిన పని లేదు. ఇది పిల్ల ఏనుగు దారి తప్పిటొచ్చింది. ఉసే పిల్లకే ఇంకెళ్ళు. సరే మిత్రులారా, నేను వెళ్ళొస్తా. అమ్మగారు, మాకింత సాయం చేసేసి మా ఆతిథ్యం స్వీకరించకుండానే వెళ్ళిపోతారేటి? ఈ రోజుకి ఇక్కడ మాతో ఉండండి. లేదు లేదు, నాకు బోళ్ళంత పని ఉంది. నేను బయలుదేరాలి. ఏంటి మా చోటుకొచ్చి మా కూడి తినకుండా పోతే మాకెంత అవమానం. ఉండాల్సిందే తినాల్సిందే, ఉండాల్సిందే తినాల్సిందే, ఉండాల్సిందే తినాల్సిందే, ఉండాల్సిందే తినాల్సిందే. సరే సరే, మీకోసం నేను ఈ రోజు ఇక్కడే ఉంటా. మహారాణి, ఏమైంది కపాలి? ఊరు మీదకి దండెత్తిన మతగజాన్ని చాలా సునాయాసంగా మట్టు పెట్టారు మహారాణి. ఈ పిరికి ప్రజలకి అంత ధైర్యం ఎక్కడిది కపాలి? మట్టు పెట్టింది మన ప్రజలు కాదు మహారాణి, బయట నుండి వచ్చిన ఒక బాటసారి. ఎవడాడు? ఆడు కాదు, ఒక ఆడది. ఒక ఆడది మదగజాన్ని మట్టు పెట్టిందా? అంటే నాకన్నా గొప్పదై ఉంటదా కపాలి? మీకన్నా గొప్ప వాళ్ళు ఎవరూ లేరు మహారాణి. అయినా సరే నేను దాన్ని కలవాలి. వెంటనే కోటకు పిలిపించండి. చిత్తం మహారాణి. బేవమ్మ, మీకోసమే చెరువు గత్తు మీద చేపలు, ఏతి గత్తు మీద పీతలు, సెత్తు దొరలో పిత్తలు కూడా పట్టుకొచ్చినాను. పిత్తలా? పిత్తలేట్రా? పెత్తలు పెత్తలు రెత్తలేస్తాయి కదా పెత్తలు. ఓ పిట్టలా? అయినా నీ పేరు సత్తిపండు కాదురా, నత్తిపండు అని అట్టాలి. ఏయ్, ఆ మదగజాన్ని మట్టు పెట్టింది నువ్వేనా? ఏ మహారాణి గారు పిలుస్తున్నారు, వెంటనే పద. మహారాణా? ఎవరికి? ఈ ఊరికా? ఈ రాష్ట్రానికా? ఈ దేశానికా? లేదా ఈ ఖండానికా? రాజులు రాజ్యాలే పోయాక ఇంకా మహారాణి ఏంట్రా? గుందుగాని గతికిస్తున్నది. ఒసేయ్, మా మహారాణిని అందరి ముందు అవమానిస్తావా? రాయ్! మర్యాద తగ్గితే ఈసారి పగిలేది కొండ కాదు, నీ గుండు. క్షమించండి, దయచేసి ఒకసారి వచ్చి మా మహారాణిని కలవండి. అది లెక్క. ఇప్పుడు పద. రండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ మాటల్లోనే తెలుస్తుంది. ఇంతకీ నన్ను పిలిచిన పని ఏంటో తెలుసుకోవచ్చా? మదగజాన్నే మట్టు పెట్టావంట? నీలో అంత సత్తా ఉందా? ఏ నా గురించి మనిషిని పంపినప్పుడు తెలియలేదా నీకు నా సత్తా? బాటసారివి, బాట తప్పకుండా నడుచుకో. ఊరు వచ్చామా, చూసామా, వెళ్ళామా అన్నట్టుండాలి. లేకపోతే నేనే మర్యాదగా పంపించాల్సి వస్తది. పంపితే వెళ్ళిపోవడానికి నువ్వు ఊరు మీద వదిలిన మదగజాన్ని అనుకున్నావా? బేబమ్మని. మదగజాన్నే మడత పెట్టిందాన్ని నువ్వు నాకు లెక్క కాదు, ఒక్కలి రాదేస్తా. మనం ఏనుగుని పంపించినట్టు దీనికి ఎలా తెలుసు మహారాణి? బేబమ్మ, నిన్ను చూస్తా అంటే ఇంగ్లీష్ వచ్చింది దానిలా ఉన్నావు. నాకు 2 ఇంగ్లీష్ మొక్కలు నేర్పించరాదే? ఇంగ్లీషా? నీకెందుకురా? ఏ దొరలేనేటి మాట్లాడేది, నేను కూడా మాట్లాడుతాను. సరే చెప్పు. గుడ్ బై. గుడ్. ఆపి ఆపి, నీకు వేరే పదం నేర్పించాను. ఏతో ఏది సరిగ్గా నేర్పించు. అవునరా, నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, మీ ఊర్లో పెద్దగా పిల్లలు ఎవరో కనబట్టలేదేంటి? అది బతికిపోయి ఉంటారు. పొద్దు కూకుతుంది, బడికి పోయిన వాళ్ళు ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఏరి
ఎవరో కనబట్లేదే. అది వచ్చేస్తుంటారు బేబమ్మ. రే చిన్న, ఇట్రా. ఏంటి? ఈ రోజు బడికి పోయావా? బడా అంటే ఎందుకు అలా బయటికి రాకుండా దాక్కుని చూస్తున్నావు? నేనే కాదు, ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు ఎవరో బయటికి రారు. ఏ అదేది లేదు బేబమ్మ, చిన్నపిల్లడు ఏదో మాట్లాడుతుండు. నువ్వు లోపలికి పోరా. ఏ, ఏం జరుగుతుంది ఇక్కడ? నిజమేంటో చెప్పండి. కడుపు కోత తల్లి. ఏటి సప్పమంటావు తల్లి? ఒక ఏడాది నుండి వారానికి ఒక బిడ్డ చొప్పున పిల్లలందరూ మాయమైపోతున్నారు. యాడికి పోతున్నారో ఎవరెత్తుకుపోతున్నారో తెలియట్లే. వాళ్ళ జాడ కాదు కదా, వాళ్ళు బతుకున్నారో లేదో అన్న ఊసు కూడా తెలియట్లే. అందుకే పిల్లలందరినీ ఇంట్లోనే దాసేసినాం. అయినా సరే పిల్లలు మాయమైపోవడం మాత్రం ఆగట్లే. ఇలాగే కొనసాగితే ఈ గడ్డపైన ఏ చంటి బిడ్డ మిగిలేలా లేడు తల్లి. మరి ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నించలేదా? ఎందుకు ప్రయత్నించలేదు? మన ఏరయ్య కొడుకు ఎంకడు ఇలాగే కనిపెత్తడానికి పోయి మాయమైపోనాడు. అలా కనిపెత్తడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు మాయమైపోనారు. అంతెందుకు బేబమ్మ, నాకు మేనకోదలు ఉండేది. ఆదుకోవడానికి బయటికి పోయి అతు నుంచి అతే మాయమైపోయే. దాన్ని ఎత్తుక్కుంటూ పోయే మా అక్క కూడా మాయమైపోయే. ఆ నాతి నుండే వాళ్ళని తలుసుకుని ఏదైనా రోజు లేదు. బాధపడకు సత్తిపండు. బేబమ్మ, నిన్ను చూస్తాంతే మా అక్కే గుర్తొస్తాంది. నిన్ను అక్క అని పిలవచ్చా? అక్క. సత్తిపండు, ఈ వారంలో ఏ బిడ్డైనా కనబడకుండా పోయిందా? ఇంకా లేదక్క. ఇకపై ఏ గడప కన్నీటితో తడవకూడదు, ఏ తల్లికి కడుపు కోత ఉండకూడదు. దానికి నువ్వు నాకు సహాయం చెయ్యి. ఏది చెయ్యాలో చెప్పక్క. ఈ రోజు అర్ధరాత్రి గ్రామం అంతా నిద్రలోకి జారుకున్నాక నేను ఒక సంకేతం ఇస్తా. వెంటనే దీపాలన్నీ ఆరిపోవాలి. ఊరు మధ్యలో నేను గస్తీ కాస్తా. నన్ను దాటి ఏ చీకటి కమ్ముకొస్తుందో చూస్తా. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరబోతుంది. రారా రా. సత్తిపండు, నువ్వు గ్రామ ప్రజలు తీసుకుని ఏటుగట్టుగాడికి రా. నేను ఇప్పుడే వస్తా. రా రా, అడుగు పెట్టు. ఆటంకం. కపాలి, ఎవరో నా కార్యానికి అడ్డుపడుతున్నారు. అమ్మా, నా బిడ్డ కానరాట్లేదమ్మా. ఇదిగోనమ్మా నీ బిడ్డ. అప్పటి వరకు పిల్లలు మాయమైపోవడమే చూసిన ఈ ఊరు మొట్టమొదటిసారి మాయమైన పిల్లడు తిరిగి రావడం చూసింది. ఆనాడు బేబమ్మ ఆ పిల్లవాడిని కాపాడకపోయి ఉండుంటే ఈనాడు ఈ రుద్ర మహర్షి మీ ముందు ఇలా నిలబడేవాడే కాదు. ఇన్నాళ్ళ మీ కన్నీటికి కడుపు కోతకి కారణం మరెవరో కాదు, ఆ భైరవి.
అమ్మో దీని అంత తెనక ఉన్నది ఆ భైరవియా. ఇన్నాళ్ళు నేను పడిన శ్రమ వృధా అయ్యేలా ఉంది. నాకెట్టి పరిస్థితుల్లో ఒక బిడ్డ కావాలి. ఆ రాక్షసు ఇలానే బిడ్డనందరినీ మాయం చేస్తే ఈ ఊరు భవిష్యత్తు ఏంటి తల్లి? అయినా నా దారి కట్టొస్తుంది ఎవరు? నేనున్నాను మీకు. నా పాదం తాకిన ఈ మట్టి సాక్షిగా, నేను ఊపిరి తీసుకున్న ఈ గాలి సాక్షిగా, నా గొంతు తడిపిన ఈ నీటి సాక్షిగా, వెలుగునిస్తున్న ఆకాశం సాక్షిగా చెప్తున్నా, అడ్డుగా ఎవరున్నా మీ అందరికీ అండగా నేను నిలబడతా. మహర్షి మాయమైపోయిన ఆ పిల్లలు ఏమయ్యారు? అసలు ఆ పిల్లల్ని మాయం చేసి భైరవి ఏం చేద్దాం అనుకుంటుంది? ఆ భైరవిని బేబమ్మ ఎలా ఎదుర్కొంది? అసలు కథ అప్పుడే మొదలైంది. సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా, చిన్న కామెంట్ వేసుకోండమ్మా, లైక్ చేసి షేర్ చేసి దీన్ని వైరల్ చేయండమ్మా.